మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా దేవా పరలోక దూతాని నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా నిన్ను భూమిలోని ప్రజలందకుని ఆడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే గదా కష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే గదా నా జీవితాంతం నీ నామ శరణం చేసేదనా యేసయ్యా నా జీవితాంతం నీ నామ శరణం చేసేదనా యేసయ్యా మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా నా కొండ నీవే నా కోట నీవే నా నీది నా త్యాగిన జోది నీవే నా కొండ నీవే నా కోట నీవే నా నీది నా త్యాగిన జోది నీవే నిన్నే భజించి నిన్నే సుధించి ఆరాధింతునయ్యా నిన్నే భజించి నిన్నే సుధించి ఆరాధింతునయ్యా మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా దేవా పరలోక దూతాని నిన్ను పాడి కీర్తింప ఎందో ఎందో మహిమా నిన్ను భూమిలోని ప్రజలందకు పాడి కీర్తింప ఎందో ఎందో మహిమా మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సమర్పిస్తాను ఏసీ మమ్మల్ని శుద్ధించడానికి ఈ సమయం కిచ్చనికి మంటున్నాడు ఏసీ రోజు మమ్మల్ని శుద్ధించడానికి మాకు ఆయుసి మమ్మల్ని నిలబట్టి ప్రేమ కోసం అందన్నాడే పరిశుద్ధుడా వందన మీ ప్రేమ కలిసి ఉంటున్నారు ఈ జరిగిన అన్ని కార్యాలను సమర్పిస్తున్నాయి మీ నామం మా తెల్ల కార్యం జరిగినట్టు సహాయం సమర్పిస్తాం ఏసు మనం అడుగుతాం ఈరోజు దేవుని ఆశీర్వాదము పొందుట ఎలాగా చెప్పి కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుంటాము. మనము నీతిగా జీవించగలిగినప్పుడు దేవుని ఆశీర్వాదము ఎప్పుడునూ మనకున్నది. దేవుడు ఏమి మనల్ని గురించి కోరుకున్నాడు అంటే భూమిలో బ్రతికిన కాలం అంతవరకు నీతితో మన బ్రతికాల. ఎప్పుడునో మనము నీతిగా జీవిస్తామో అప్పుడు ఆశీర్వాదము మనము అనుభవిస్తాము. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన హృదయములను అందరింద్రియములను పరిశోధించి నీతి గల దేవుడుగా ఉన్నాడు.
ఆయన దుష్టులు చెడుతనమును మాన్పి నీతి గలవాణిని స్థిరపరిచిన దేవుడిగా ఉన్నాడు. అలాగే ముందు దేవుని ముందు యథార్థ హృదయం గల వారిని రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవుని ముందు మనం యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించుతాడు. యథార్థవంతులకు కేడముగా ఉన్నాడు దేవుడు. అలా ఒక్కని నీతిని బట్టిను యథార్థాన్ని బట్టి న్యాయం తీర్చిన దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. అలా కీర్తన 5:12 వాక్యము చదివి మనం ముందుకు వెళ్దాం. యెహోవా నీతి మంతులను ఆశీర్వదించిన వాడును, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించెదరు. ఇక్కడ చెప్పింది నీతి మంతులను కేడముతో కప్పినట్లు తన దయతో దేవుడు కప్పుతారు. మన నీతితో ఈ భూమిలో బ్రతకాలని దేవుని చిత్తము. అందుకోసం నీతితో బ్రతికిన వారు ఆశీర్వాదం అనుభవించుతారు. అలాగే దేవుడు చెప్పింది నీతి మందులను ఆశీర్వదిస్తాను. ఇలాగా కేడముతో కప్పినట్లు తన దయతో కప్పుకొని ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగే తన నామమును ప్రేమించే వారిని మరి ఉల్లాసింప చేస్తారు, సంతోషభరితులుగా చేస్తారు. అలాగే దేవుని నామం ప్రేమించిన వారు చూస్తే మనము మలాకి గ్రంథము 4:2 వాక్యం చెప్పబడుతుంది. నా నామమునందు భయభక్తి గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించుచున్నది. తర్వాత అతని రెక్కలు ఆరోగ్యము కలిగి చేయును. వెనుక మీరు పగిలిదేరి ఉప్పిన దూడగల గెంతులు వేయనట్లు గెంతులు వేయుదురు. చూడండి, దేవుడు చెప్పింది మన దేవుని నామమును భయభక్తి గలవారు నీతి సూర్యుడు గల ఉదయించెదరు. వారిని ఆరోగ్యం గలవారుగా నిలబెడతారని దేవుడు చెబుతారు. ఆరోగ్యం గలవారుగా నిలబడినప్పుడు వారు సంతోషిస్తారు. ఇలా కొవ్విన దూడలు గెంతులు వేసినట్లు వారు గెంతులు వేస్తారంట. అలాగా దేవుడు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకోసం దేవుని నామం ప్రేమించిన వారు దేవుని సంతోషములో పాడివారు ఆగుతారు. అలాగా దేవుడు ఆశీర్వాదంగా వారిని నిలబెట్టిన దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవారు ఎన్నో విధానములో సంతోషం గలవారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నో విధాలను సంతోషం పొందుకోవాలని చాలా విధానాలను వారు చేశారు. ఎన్నెన్నో విధానాలను సంతోషం గలవారుగా ఉండాలని వారు ప్రయత్నం చేసిన వారుగా ఉన్నారు. దేవుడు చెప్పినది నా నామమును ప్రేమించిన వారు, నామమును ప్రేమించిన వారు మీరు ఉండితే, దేవుని నామం ప్రేమించిన వారుగా ఉండితే మీకు సంతోషము దొరుకుతుంది, మీకు ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది దేవుడు చెబుతాడు. దేవుని నామములో మనం విశ్వసించాలా, దేవుని నామం ప్రేమించాలా. దేవుని నామం ప్రేమించిన వారిలో సంతోషం దొరుకుతుంది. సంతోషం మనం ఎక్కడ వెతుకుతుంది? మన దేవుని నామమును మనం ఆశ్రయించాలా. దేవుని నామమును ప్రేమించిన వారుగా మనం ఉండితే ఖచ్చితంగా మన సంతోషం అనుభవించాము. అలా మన ప్రాణం కూడా విశ్రాంతి కలుగుతుంది. అలాగే మత్తయి సువార్త అలాగ వాక్యం చెప్పబడుతూ మత్తయి సువార్త 11:28-30 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు యేసు ప్రభువు చెప్పిన మాటది, ప్రజలతో చెప్పిన మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేసేదని. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీదే నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని. కాడి ఎత్తుకొని దేవుని నుండి మనం నేర్చుకోగలుగుతాం. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, నా కాడి సులువుగాను నా భారమును తేలికగా ఉన్నది. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఇంత భారం మోసుకొని ఉన్న ప్రజలతో దేవుడు చెప్పిన మాట. భారం మోసిన వారి పట్ల దేవుని కార్యాలు జరగలేదు, ముందుకు సాగకుండా వారు ఉన్నారు. అందుకోసమే యేసు ప్రభు ఆ మాట చెప్పారు. అందుకోసము అలాగున్న వారిని దేవుని దగ్గర రావాలా అని యేసు ప్రభు ఆ మాట చెప్తారు. విశ్రాంతి కలిగి చేసిన అనే దేవుడు ఆ మాట సెలవిచ్చున్నాడు. విశ్రాంతిని కలిగి చేస్తాను, నా దగ్గర రావాలా, మీరు నా దగ్గర వచ్చి నన్ను నేర్చుకోండి, నన్ను చూసి నేర్చుకోండి, నా కాడి మీరు ఎత్తుకోండి చెప్పి దేవుడు చెప్తారు. అలాగా మనము యేసు ప్రభు స్వభావం ఏంటిది అంటే సాత్వికుడును దీన మనసు గలవాడుగా ఉన్నాడు. ఆ దేవుని స్వభావము మనము కాడిగా ఎత్తుకోవాలా. ఎంత చాలా మంది సాత్వికులతో మాట్లాడలేదు, చేయలేదు. అలాగే దీన మనసు కలిగి ఉండలేదు. ఎంత చాలా ఆశీర్వాదంతో నింపబడినప్పుడు వారు దీన మనసు కలిగిన వారు లేదు. ఎంత దేవుడు అవి చూశాడు. అందుకోసమే యేసు ప్రభు చెప్పింది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. యేసు ప్రభు చెప్పింది. యేసు ప్రభు స్వభావము సాత్వికుడు దీన మనసు గలవాడుగా ఉన్నలాగా మనం కూడా సాత్వికముగా దీన మనసు గలవారుగా మనం మార్చబడాల. అలా ఉండితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదం పొందగలుగుతాము.
అలాగే సత్యంగా మాట్లాడిన వారిని, దీన మనస్సు కలిగిన వారిని దేవుడు ఆశీర్వాదంగా నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అలాగా సంఖ్యాకాండము 12:3 వాక్యం చూస్తే, మోసే మోసే అతని కాలంలో అందరికంటే ఆ జనులు అందరికంటే సాత్వికుడుగా అన్నాడు. ఎంత మోసే ఆయన జీవితం చూస్తే అన్ని విషయంలో ఆయన సాత్వికుడుగా అన్నాడు. అహరోను మిరియాము కూడా ఆయన గురించి సణుగినప్పుడు కూడా ఆయన సాత్వికుడుగా నిలబడాడు. దేవుడు అన్ని చూశాడు, దేవుడు అన్ని చేసుకున్నాడు అని దేవుని మీద భారం వేసుకుని ఆయన నిలబడాడు. అలాగే సత్యం కలిగిన ఒక మనసు మోసకుంది. అందుకోసమే తన జనాలను ఐగుప్తు నుండి విడిపించడానికి, జనాలను కానా దేశానికి నడిపించడానికి దేవుడు ఆయన గొప్పగా వాడుకున్నాడు. అందుకోసం మోస దేవుని ఇంటి అందరినీ నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవునితో సంబంధం కలిగిన వాడుగా మోస బ్రతికాడు. అలాగే దేవుని కార్యాలు ఆయన నిదానించి చూసిన వాడుగాను, దేవుని భక్తితో బ్రతిని వాడుగా కనబడాడు. అందుకోసము దేవుడు ఎక్కువ ప్రేమించి ఆయన తన సేవ కోసం, తన పని కోసం ఆయన ఎన్నుకున్నాడు. అలా మన జీవితమైన సాత్వికంతో దీన మనసు కలిగి ఉండితే దేవుడు తన సేవ కోసం, ఆయన పని కోసం మనల్ని కూడా వాడతారు. అందుకోసం మన దీన మనసును సత్యం కలిగి మనం ముందు సాయం వారిగా ఉండాలి. అలాగే తెస్సలోనికే రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:7-8 వాక్యం చూస్తే అక్కడ పౌలు కూడా సాత్విక స్వభావం కలిగిన వాడిని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగా చదువుతాం. మేము మీ మధ్యలో సాత్వికులమై ఉంటిమి, మీరు మాకు బెగు ప్రియులై ఉండిరి కనుక మీ అందు విశేష అవేశ కలవారమై దేవుని సువార్త మాత్రము కాక మా ప్రాణములు కూడా మీకు చుట్టకు సిద్ధపడి ఉంటేనే. పౌలు సాత్విక స్వభావం గలవాడు వాక్యము సెలవిస్తుంది. అలాగే పౌలు సువార్త కోసము ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. అలాగే సువార్త కోసము పౌలు ఇచ్చకపు మాటలు కూడా ఆయన నోటి రాలేదు. అలాగే ధన అభేషను కప్పిపెట్టు వేషమును కూడా ఎన్నడూ ఆయన వినియోగపరచలేదు. అలాగుల స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే పౌలు ఒక మాదిరిగా చూసాడు, సంఘం పట్ల మాదిరిగా నిలబడాడు సాత్విక మనసుతో. చాలా మంది ఇది కలగంతో, అలాగే అసూయతో అన్ని సువార్త చెప్పినప్పుడు ఆయన నిష్కలంగా సాత్వికుడుగాను, దీన మనసు కలిగిన వాడుగాను ఆయన నిలబడాడు. అందుకోసమే దేవుని కార్యాలు ఎక్కువ ఆయన పట్ల జరిగింది. అలా గొప్పగా వాడబడియాడు ఆయన దేవుని కోసం. విశ్వాసులకు మాదిరిగాను, భయభక్తితోనూ నీతితోనూ ఆయన నడుచుకున్నవాడుగా కనబడాడు. అలా మనము స్వతీయ స్వభావం కలిగి దేవునికి ఇష్టానుసరంగా బ్రతికితే దేవుడు తన కోసము మనల్ని వాడుకున్నాడు. అలాగే పౌలును దేవుడు ఆశీర్వాదంగా నడిపించాడు. ఎక్కడ వెళ్ళినా అక్కడ ఆశీర్వాదంగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకోసం ఆయన సాత్విక మనసు కలిగిన కాబట్టి ఆయన ఎక్కడ పోయినానో సాత్వికంగా నిలబడాడు. అందుకోసం దేవుడు ఎక్కువ వాడుకున్నాడు. అలాగే ఆశీర్వాదంగా నిలబడాడు. అలాగే యెరెమయా గ్రంథం 30వ అధ్యాయం 24 వాక్యం చూస్తే అక్కడ ఒక మాట దేవుని వాగ్దానం చేసినట్టు చూడొచ్చు. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక అనే మాట ఇంకను వారు అనుకొందరు. అలసి ఉన్న వారిని ఆశను తృప్తి పరచదను, అలా కృషించి ఉన్న వారి అందరినీ నింపుదను. ఇక్కడే ఆశీర్వాదంతో నింపుతానే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా ఉన్న వారితో అలసిపోయి ఉన్న వారికి దేవుడు సంతృప్తి ఇస్తానని చెప్తారు. అలాగే కృషించిపోయిన వారి అందరినీ ఆశీర్వాదంతో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అలాగా దేవుని నోటి నుండి వచ్చిన ఆ మాట ఆశీర్వాదంతో మనల్ని నింపుతారని ఒక మాట దేవుడు ఇచ్చున్నారు. అందుకోసం ఆ దేవుని వాగ్దానంలో మన జీవితాన్ని నెరవేర్చకూడదు. అలాగే అలసిన వారి పట్ల వారి దేవుడి జాలి పడిన దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. అలాగే వారి సంతృప్తి పరిచిన దేవుడు, అలా కృషించిపోయిన వారిని నిలబెట్టి ఆశీర్వదిస్తానని దేవుడు మాట సెలవిచ్చారు. అలాగా అలసి ఉన్న వారితో తృప్తిపరిచి, అలా కృషించిపోయిన వారితో ఆశీర్వాదంతో నేను నడిపిస్తానని చెప్పి ఆ మాట ప్రకారం దేవుడు ఈ రోజు వరకు చేస్తాడు. ఈ రోజు వరకు మనం చూడొచ్చు అందరితో. అలాగా మనం దేవుని వాక్యంలో మనం నమ్మకం ఉంచాలా. దేవుని మాటను విని గైకోని కలిగిన దాని ప్రకారం మనం నడుచుకోవడం. దేవుని వాక్యం ఎన్నో వింటున్నాము, అది మన జీవితము గైకొంటామా, అది మనం పాటించుతామా, మనం మనల్ని శోధన చేయాలా. దేవునితో యథార్థంగా ఉండితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవచ్చు. ఎంత మన జీవితంలో దేవుని యథార్థ హృదయం కలిగిన వారితో కూడా దేవుని ఆశీర్వాదంగా నడిపిస్తారు. దేవుడు ఏం చెప్తారో అది అలాగనే రిసీవ్ చేసుకొని అలాగనే నిష్కళంకంగా పాటించిన వారితో దేవుడు ఆశీర్వాదం నిలబెడతారు, అలాగే ఆశీర్వాదం నడిపిస్తారు.
అలాగే ద్వితీయోపదేశ కాండమును 11 అధ్యాయమును 27 వాక్యం చూస్తే అక్కడ నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు విని నెడల దీవెన. చూడండి, దేవుని మాట వినాలంట. విని అది గైకున్న వారిలో దీవెనలు అనుభవిస్తారని మాట సెలవిస్తుంది. దేవుని మాట విని దానిని పాటించిన వారికి దీవెన అనుభవిస్తారు. దేవుని వాగ్దానం సెలవిచ్చి ఉన్నాను అని చెప్పి దేవుడు మాట సెలవిస్తున్నాడు. అలాగే దేవుని మార్గమును విడిచిపెట్టి ఇద్దరులను మన ఇద్దరుల దేవుని అనుసరించినట్లా శాపము కలుగును. ఇక్కడ దేవుడు చెప్పింది, నా మాట విడిచిపెట్టి మీరు ఇద్దరు దేవుని సేవించితే ఖచ్చితంగా మీరు శాపం అనుభవిస్తారు. అలా నా మాట విని నా ఆజ్ఞలు పాటించుకొని మీరు ముందుకు సాగితే ఖచ్చితంగా మీరు దేవుని అనుభవిస్తారో చూస్తారని దేవుడు మాట ఇచ్చున్నారు. అలాగా మనం కూడా దేవుని మాట పాటించుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుని చిత్తము. అందుకోసం అన్నిటిలో స్వాతంత్ర్యం మనకి ఇచ్చున్నారు దేవుడు. ఎంత ఏది మనం ఎన్నుకోవాలా అనేది మనలో ఉంది. ఎంత మన శాపం ఎన్నుకోవాలా, అది దేవుని ఎన్నుకోవాలని మనం నిర్ణయం ఉంది. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. ఎంత దేవుని మాటలో మనం నమ్మకం నుంచి ముందుకు సాగితే ఖచ్చితంగా దీవెనలు మనం అనుభవిస్తాము. అందుకోసం దేవుని మాటకి విధేయత చూపితే ఆశీర్వాదం మనం అనుభవిస్తాము. సామెతలు 4 అధ్యాయములు 10 వాక్యములు కూడా దేవుని మాటలు మీరిచిన వారు ఎలా ఉండదని కూడా చెప్పబడుతుంది. దీర్ఘ ఆశతో జీవ మార్గములను నడిపిస్తారు దేవుడు. మీరు నడిచినప్పుడు మీ అడుగులు ఇరుకులో పడదు, పరిగెత్తినప్పుడు పాదములు త్రుట్టిల్లదు చెప్పి దేవుడు మాట సెలవిచ్చింది. అలాగా మన జీవితంలో దేవుని మాటలు అంగీకరించిన వారు దీర్ఘ ఆశతో మన ముందుకు సాగిన వారుగా ఉంటారు. అలాగా నడిచినప్పుడు కూడా మన అడుగులు కూడా ఇరుకులు పడకుండా దేవుడు కాపాడుతారు. మన పాదములు కూడా దేవుడు త్రొట్టిల్లకుండా మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అదే దేవుడు యెహోషువతో కూడా చెప్పిన ఒక మాట ఉంది, ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిప్పకూడదు, దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిలు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చూడండి, దేవుని వాక్యం ధ్యానించితే ఏం జరుగుతుంది? మార్గమును వర్ధిలు చేసి చక్కగా ప్రవర్తించగలుగుతాం. అలాగా మన జీవితంలో మన ప్రవర్తన మన వర్ధిల్లాలంటే మనం చక్కగా ప్రవర్తించాలంటే కూడా దేవుని వాక్యము దీవారాత్రి ధ్యానించిన వారుగా మనం ఉండాలా, మనం పాటించిన వారుగా ఉండాలా. అప్పుడు మనం వర్ధిల్లుతాము. అలాగే చక్కగా మన ప్రవర్తన కూడా చక్కగా ప్రవర్తిస్తాము. అందుకోసం మనం దీవారాత్రులను దేవుని వాక్యం ధ్యానించిన వారుగా ఉండాలా. అలాగే సామెతలు 22:9 వాక్యం కూడా దయ దృష్టి గలవారు దేవుని పొందుతారంట. దయ దృష్టి గలవారు ఆహారంలో కొంత దరిద్రని ఇచ్చను, అలాగా అట్టివాడు దీవెన నందున. చూడండి, వాక్యం సెలవిస్తుంది, దయ దృష్టి గలవారుగా మనం ఉండితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము పొందుకోవచ్చు. అలాగా ఇద్దరి విషయంలో కూడా దయ కలిగి ఉండాలా. మనము మనకు ఉన్నది కొంత ఇవ్వడం, అదే అలాగా సహాయం చేయడం ద్వారానో దేవుని కార్యంలో పరిధిలో చేయడం ద్వారానో దయ కలిగిన వారుగా మనం ఉండితే ఖచ్చితంగా దేవుని దీవెనలు మనం పొందుకోవచ్చు. మన జీవితంలో దయ కలిగిన ఒక హృదయం కలిగి ఉండాలి. అలాగే దయ దృష్టి, మన చూపు కూడా దయగా ఉండాలి. ఎంత మన జీవితంలో ఇద్దరు చూసినప్పుడు దయగా చూస్తే ఖచ్చితంగా మంచి కార్యాలు మనం అది చేయగలుగుతాం. అలాగా యోబు చెప్పిన ఒక మాట కూడా, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, అలాగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిచిపెట్టి. చూడండి, యోబు చెప్పిన మాట అయితే దరిద్రులుగా ఉన్న వారికి తండ్రిగా ఉన్నాడు. తర్వాత మొరబెట్టిన దీనులకు తండ్రి లేని వారిని సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. భర్త దాని నుండి విడిపించిన వాడుగా ఉన్నాడు. అలాగే నశించుట సిద్ధమై ఉన్న వారిని కూడా దీవెనలను కుమిరిచిన వాడుగా ఉన్నాడు. అలాగే విధవరాన్ని కూడా హృదయమును సంతోషం పెట్టిన వాడుగా ఉన్నాడు. అలాగే నేను నీతి వస్త్రముగా ధరించుకుని ఉండితిని కనుక అది నన్ను ధరించాను. చూడండి, నీతి వస్త్రం ఆయన ధరించుకున్నాడు. నీతితో ధరించిన కాబట్టి ఆయన నీతి కార్యాలు చేశాడు. అందుకోసం ఆయన ఆయన ప్రవర్తన కూడా న్యాయమా ప్రవర్తన నాకు వస్త్రమును పాకగా ఉండేనంత. యోబు చెప్పిన మాట. యోబు దీనులకు దయ చూపిన వాడుగా ఉన్నాడు. అలాగే కాబట్టి దేవుని రెండంజుల ఆశీర్వాదం ఆయన అనుభవించాడు. అలాగే దీనులకు దయ చూపిన వారుగా మనం ఉండితే దేవుని రెండంజుల ఆశీర్వాదం ఉండగలుగుతాము. అలాగే దేవునికి ఇచ్చిన వారు కూడా దేవుని ఆశీర్వాదం అనుభవిస్తారు. దేవుని ప్రేమించే వారు ఇస్తారు. ఎంత దేవుని కార్యం చూసుకొని దేవుని ప్రేమించిన వారు ఖచ్చితంగా ఇచ్చిన వారుగా మార్చబడతారు. అలా ఇచ్చే విషయంలో 5 విధానాలు ఉంది.
అలాగే దశాంశమును మలాకి 3:11 చూస్తే ఆ దశాంశం ఇచ్చిన వారితో దేవుడు ఆశీర్వదిస్తాను, దేవుని ఇస్తానని చెప్పి మాట సెలవిస్తారు. అలాగే టైట్ విషయం కూడా చూస్తే వాక్యంలో ఎదిగి ఆత్మీయంగా బలపరచబడిన వారు టైట్ ఇచ్చిన వారుగా ఉన్నారు. అలాగా ప్రథమ ఫలము ఇచ్చిన వారుగా ఉండాలని దేవుడు చెప్తారు. ఎంత దీవెనలు ఎన్నో విషయంలో మనం పొందుకున్నారు అన్న వారు మొదటి ఫలము దేవునికి ఇస్తే అది మనకు దీవెనగా మార్చబడుతుంది. అలాగా ఆఫరింగ్ కూడా మనం ఇస్తే వాక్య ద్వారా ఫలించిన వారుగా ఉన్నవారు కృతజ్ఞతతో చెల్లించడమే ఆఫరింగ్. అలా ఆ ఆఫరింగ్ మనం చెల్లించిన కృతజ్ఞత హృదయంతో మనం చెల్లించినప్పుడు దేవుడు అది చూసి ఆశీర్వదిస్తారు. అలాగే దరిద్రులకు ఇవ్వడం, మన జీవితంలో దరిద్రులకు ఇవ్వడం కూడా మనకు దేవుడు ఇచ్చిన దానిలో కొంత ఇద్దరికి ఇవ్వడం, అది కూడా మనకు ఆశీర్వాదము దీవెనలు. ఇచ్చే మనసు ఉండాలి మన జీవితంలో. ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడు, అలాగా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇచ్చి దేవుని పరిశోధించి చూడము అని చెప్పి దేవుడే చెప్పారు. అలాగే నా నామమును మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును. చూడండి, దేవుని నామంలో ఏం అడిగినానో దేవుడు చేస్తాడని మాట ఇచ్చినారు. అలా దేవుని మాట ప్రకారం చేసిన తర్వాత అడిగితే అన్ని దయచేసిన దేవుడిగా ఉన్నాడు. దేవుని ఏం మాట ఇచ్చారో అది మనం పాటించుకొని దేవా నాకు ఇది చేయండి అది చేయండి అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు దయచేసిన దేవుడిగా ఉన్నాడు. అలాగా మీరు నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమాగినట్లు అడుగుడి మీకు దొరుకును. చూడండి, సంతోషం పరిపూర్ణమాగిన వరే మనం అడగాలంటే మన జీవితంలో మీరు అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు. మన జీవితంలో ఏదాదో దేవుని వాక్యం మనం పాటించుకుని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. చాలా మంది దేవుని వాక్యం పాటించుకుంటే ఎలాగ అడగడం చెప్పి అనుకుని అడగలేనుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలా అందుకోసమే అది చేసిన దేవుడు నా పేరిట మీరు అడిగండి, అడిగితే నేను ఇస్తానని చెప్తారు. అలాగే న్యాయాధిపతులు 1 అధ్యాయంలో 14-15 వాక్యం చూస్తే అక్కడ కాలేబు కుమార్తె అక్స అని చెప్పింది. ఆయన ఆమె పెండ్లి చేసి కాలేబు అన్ని ఇచ్చి పంపించాడు ఆమెకి, అక్స అని చెప్పిన ఆమెతో. తర్వాత కూడా తండ్రి దగ్గర నుండి ఆమె అన్ని కోరుకుంది, ఇంకా కావాలని కోరుకుంది. కాలేబు అది కూడా ఇచ్చి ఆమెతో పంపించింది చూడొచ్చు. అలాగా కుమార్తె తండ్రిని అడిగినప్పుడు ఇచ్చిన దానికంటే ముందు ఆమెకి కుమార్తెకి అన్ని ఇవ్వండి అన్ని ఇచ్చారు. ఇచ్చినవి కూడా తర్వాత వచ్చి తండ్రి దగ్గర నుండి ఇంకా కావాలని చెప్పి అడిగినప్పుడు కూడా ఆయన సమృద్ధిగా ఆమెకి ఇచ్చారు. అలాగా మన జీవితంలో దేవుడు మన కుమార్తె తండ్రిని అడిగినప్పుడు ఇచ్చిన దానికంటేను ఆమెకి కుమార్తెకి ఇచ్చిన దానికంటేనే అధికముగా తండ్రి కుమార్తెకి ఇచ్చారు. అలాగా మన జీవితం కూడా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు మన తండ్రి. అలాగా మన తండ్రి మనము అడిగిన కంటేనే ఊహించిన వాని కంటేనే అత్యధికము ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకోసం మనం ఈ లోకంలో ఆశీర్వాదముగా ఉండాలనే దేవుని సిద్ధము. దేవునికి ఇచ్చి రహస్యముగా ఇచ్చిన వారుగా దేవుని జీవిస్తాడు. ఎలాగా రహస్యమా ఇచ్చిన వారి జీవితంలో దేవుడు రహస్యమా అద్భుత కార్యాలు చేసిన దేవుడిగా అన్నాడు. లేదంటే ఒక చేయి ఇస్తే పక్క నుండి చేయి తిరగకూడదని చెప్పి దేవుడే చెప్తారు. అందుకోసం మనం ఇచ్చినప్పుడు రహస్యమే ఇచ్చిన వారుగా ఉండితే ఖచ్చితంగా ఆ రహస్యమా దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవిత పట్ల చేస్తాడని దేవుని మాట ఇచ్చింది. అందుకోసం మనము ఇచ్చిన విషయంలో దేవుని ఆశీర్వాదం మనం పొందగలుగుతాము. అందుకోసం మా జీవితం కూడా ఇచ్చిన విషయంలో కూడా మేము ఇచ్చిన వారుగా మార్చబడినప్పుడు మా జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం నింపిన దేవుడు. అందుకోసం దేవుని మాట చెప్పినా మనము నడుచుకోనితే ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదంతో మనం నింపుతారని నడిపిస్తారు. అందుకోసం దేవుని ఆశీర్వాదం మనం పొందవాలంటే ఈ విషయాలన్నీ మనం తలుచుకొని మనం చేసిన వారిగా ఉండాలా. మాట ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు దేవునితో నింపుతారని నడిపిస్తారు. ఈ దేవుడి మాట దేవుడు మిమ్మల్ని ఆశ్రయించలేక ఒక మాట ప్రార్థిస్తారు. దేవా స్తోత్రం, పరిశుద్ధుడా, జీవంగా దేవా స్తోత్రమయ్యా, మీ సన్ని సమర్పించి ప్రార్థన చేస్తామయ్యా. ఈ సమయంలో వాక్య ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. ఏసియా రోజు మీ ఆశీర్వాదం నింపుతాను మీ వాగ్దానం అయ్యా. ఏసియా పరిశుద్ధుడా, ఏసియా మీ సన్ని సమర్పించుతాం మీ మాట ద్వారా మమ్మల్ని బలపరచడానికి వందనాలు. ఏసియా దయ దృష్టి కలిగిన వారుగా ముందుకు సానే సహాయం చేయండి అయ్యా. మీరు అలాగా స్వాతిగా ముందు మనసు కలిగి ముందు సానే సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. రోజు మీరు మాకు మీ కుమారుని ఇచ్చి మమ్మల్ని సంతోషపరిచినట్టు మీరు మాకు ఇచ్చిందని వేసే మీకు ఇచ్చి మిమ్మల్ని సంతోషపరిచిన వారుగా మమ్మల్ని మార్చి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ సంతోషం పరిపూర్ణ సంతోషం అనుభవించిన వారిగా నిలబట్టి ప్రార్థిస్తాం.
జీవం కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం విన్న వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రార్థన చేస్తామయ్యా. వాక్యానుసారం చేసిన వారుగా, వాక్యానుసారం ముందు సాగిన వారుగా నిలబట్టి ప్రార్థన చేస్తామయ్యా. మరి అడుగుండి అన్ని విషయంలో నేను ఇస్తాను అని చెప్పిన దేవా, ఏసీ అన్ని విషయంలో వారి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తామయ్యా. మరి ఏది కోరుకున్నారో, ఏది మీలో ఆశిస్తారో అన్ని మీరు దయచేయండి ప్రార్థన చేస్తామయ్యా. పరిశుద్ధుల వారి పిల్లలు బట్లన్నీ ఏసీఆ మీ నామముకి మాత్ర కార్యాలు జరిగినట్టు సహాయం చేయండి. ఏసీఆ మీ కాపులు ఉంచుకొని ప్రార్థిస్తామయ్యా. కుటుంబ మీ సన్ని సమర్పిస్తాము. పరిశుద్ధుడ మీ నామముకి మాత్ర మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తాము. మమ్మల్ని కూడా మీ సన్ని సమర్పిస్తాము. ప్రార్థన మీద మీరు జవాబుతుంది కాబట్టి వందనాలు. అన్ని మగేమో మీకు ఇస్తాను. ఏసు నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.